అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పిఠాపురంలో ముగిసింది. ప్రధానంగా ఈ రోజు అయితే తన సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,500 ఏదైతే ఈ యొక్క గోకులాలు ఉన్నాయో వాటిని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క పర్యటన ఏ విధంగా కొనసాగింది, ఇక్కడ ఏవే ప్రధానమైనటువంటి అంశాలు మాట్లాడే ప్రయత్నం ప్రస్తుతం టిడ్కో చైర్మన్ ఎవరైతే ఉన్నారో వేములపల్లి అజయ్ గారు మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఏ విధంగా కొనసాగింది సార్? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఒక రకంగా చాలా బాగా జరిగిందని చెప్పాలా. ఎందుకంటే ఈ 6 నెలల్లో పిఠాపురానికి మనం ఏం చేసాము, ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసాము అనేది చాలా వివరించి చెప్పారు. ఇవాళ ఏదైతే గోకుల షెడ్ అనేది ఇనాగరేట్ చేశారో మీరు కానీ సంఖ్యలు కానీ చూస్తే 12,000 గోకులం షెడ్లు ఈ 6 నెలల్లో నిర్మించామని చెప్తున్నారు. అదే క్రిందటి నాకు నిన్న ఒక అధికారి చెప్పారు, క్రిందటి 5 ఏళ్లకు మొత్తం కలిపి 15,000 చేస్తే 5 సంవత్సరాలకి ఈ 6 నెలల్లోనే మనం 12,000 గోకులం షెడ్స్. ఇవే కాదు, మీరు గ్రామ సభలు కానివ్వండి, ఇవాళ రోడ్లు కానివ్వండి, ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మా నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారేమి అహర్నిశలు శ్రమిస్తూ ఇవాళ పిఠాపురంలో ఆయన ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏదైతే రాష్ట్రం అంతా కూడా 14 రోజుల లెక్కన ఉండదలుచుకున్నానో అది పిఠాపురంతో మొదలు పెడతాను. పిఠాపురంలో 14 రోజులు షెడ్లు వేసుకొని ఉంటూ ఇక్కడ ప్రతి గ్రామం తిరిగి మిమ్మల్ని మీ సమస్యలు తెలుసుకుంటాను. అది చాలా సూచన. ఎందుకంటే తన నియోజకవర్గంలో నాయకత్వాన్ని ఆయన చూపిస్తున్నారు. మీకు ఇవాళ కానీ అభివృద్ధి పనులు కానీ అవి కానీ చూశారంటే ఇవాళ రోడ్లు రిపేర్ చేయడం ఏంది, త్వరితగతం చేయాలని, అన్నిటికన్నా ముఖ్యంగా జవాబుదారీతనం అనేది ఆయన అందరిలో కోరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు పోలీసు వాళ్ళని, రోడ్స్ బాగా చేయాలంటున్నారు. సో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేసి చూపించాలని చెప్పి ఇవాళ ఈ మీటింగ్ నుంచి టేక్అవే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురాన్ని అన్ని విధాల బాగా సమగ్రాభివృద్ధి చేసి పిఠాపురాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేస్తాను. అంటే ఆయన అన్నారు ఒకటే మాట చెప్పారంటే పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, అందరూ కూడా యూటీజింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా అవుతున్నాయి, దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఎటువంటి కంప్లైంట్లు ఫిర్యాదులు రావడం జరిగింది? అంటే ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేదండి గత 5 ఏళ్లలో చాలా క్షీణించింది. లా అండ్ ఆర్డర్ ఒక్కరోజులో ఒక మ్యాజిక్ వాండ్ తీసుకొని మనం చేయలేం. ఈ గంజాయి ప్రాబ్లం అనేది ఎప్పుడు వినలా, కానీ ఇప్పుడు గంజాయి అనేది ఎక్కడ పోయినా కూడా గంజాయి ఒక పెద్ద సమస్యగా వింటున్నాం. మొన్న ఈ మధ్య నేను టిడ్కో చైర్మన్ కాబట్టి టిడ్కో కాలనీలో ఈ సాయంత్రాలు రాత్రులు వచ్చి ఈ గంజాయి అమ్మేటోళ్ళు లేకపోతే గంజాయి తీసుకునే వాళ్ళు ఉంటున్నారని చెప్తే అప్పటికప్పటికి పోలీసులను పంపించడం, వాళ్ళు ఎవరినో అబ్జెక్ట్ చేసిన జన సైనికుల్ని వాళ్ళ అక్కడ కుటుంబాలని అటాక్ చేస్తారని వాళ్ళని అరెస్ట్ చేయించడం, బైండ్ ఓవర్ కేసులు పెట్టడం. కాబట్టి లా అండ్ ఆర్డర్ మీద చాలా కఠినంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా పోలీసుల మీద ఉన్నది. ఈ ఉదాసీన వైఖరి ఇంత ముందర ఏదైతే నడిచిందో ఇక మీదట సాగదు అనే క్లియర్ మెసేజ్ పెట్టారు. ఖచ్చితంగా దాని రిజల్ట్స్ మీరు కొందరు చూస్తుంటారు. ఆయన ఒక మాట అన్నారు, అంటే కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల కాలం పాటు ఉండాలి, అందరూ కూడా సహకరించాలని కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ పరిణామం ఎలా చూడాలంటారు? అంటే తన పిఠాపురం నెగ్గించింది ఇక్కడ ప్రజలైతే మొత్తం రాష్ట్రం అంతా నా ద్వారా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి మరో కామెంట్ కూడా చేశారు. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇవాళ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్తో బ్రహ్మాండమైన రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఆయన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి టీమ్గా ఫామ్ అయ్యి ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలని, సో ఆయన ఆ స్థాయిలో కూర్చున్నారంటే ఇవాళ పిఠాపురంలో గెలిచారు కాబట్టే కదా. పిఠాపురంలో ప్రజలు ఈ విధంగా ఆయనకి బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చి 72,000 పైచలకు మెజార్టీ ఇచ్చి గెలిపించి కాబట్టి ఇవాళ ఆ స్థాయిలో చేయగలుగుతున్నారని ఆయన పేర్కొనడం జరిగింది. అది ముమ్మాటికి నిజం కదా. ఇకపోతే 15 ఏళ్ళు కూటమి ఉండాలనేది మీరు కళ్యాణ్ గారిని కానీ అర్థం చేసుకుంటే ఆయనకి రాజకీయ పదవులు ఆకాంక్ష లేదండి. ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు వీళ్ళు ఎట్లా బాగుండాలా, ఈ రాష్ట్రానికి మనం ఏ విధంగా మెరుగు చేయడం. నేను మొన్న కూడా మీటింగ్లో నా ఆస్తులన్నీ రాసిచ్చేస్తాను, మీరు స్టేట్ని బాగు చేయండి అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికి ఆయనకి ఈ పదవి కావాలని అనుకోరు.
వారు ఏమనుకుంటున్నారు, రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ కూటమి 15 ఏళ్ళు బాగుంటే, ఈ కూటమి ప్రభుత్వం కలిసి ఉంటే రాష్ట్రం ముందరికి పోతుంది. సో దానికి నేను చేయగలిగిన ప్రతి ఒక్కటి చేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే కాకినాడ రాజమండ్రి వెళ్ళాలంటే ఏడీబీ రోడ్డు ఎంతో కీలకమైన రోడ్డు. గత ఎన్నాళ్ళ నుంచి కూడా అలా ఉండిపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఆయన సాహసం చేసి అదే రోడ్డు మీద వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా మొదటగా అక్కడి నుంచి రావడానికి కారణం ఏంటంటారు అలాగా? సార్, కళ్యాణ్ గారి సాహసం గురించి ఏడీపీ రోడ్ ఏందండి, నేను చెప్పారు కదా, మావోయిస్టులు బెదిరించినా లేదు ఇంకో రౌడీ బెదిరించినా మందు పాతలు పెడతామన్నా బాంబులు వేస్తామన్నా ఆయన సాహసం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నథింగ్. ఓకే, అంటే ఇవాళ ఆయన ఎందుకు వచ్చారంటే, ఆ రోజు మీకు ఫంక్షన్ జరిగే రోజు పదే పదే అందరినీ చేతులెత్తి దండం పెట్టి చెప్పారు, మీరందరూ సుఖంగా ఇంటికి పోండి, మీ కోసం మీ తల్లిదండ్రులు కాచుకో ఉంటారు, మీరు ఈ ఫంక్షన్కి వచ్చారు ఎంజాయ్ చేశారు కానీ ఇంటికి మీరంతా సేఫ్గా పోవాలా అని చెప్పి అంత చెప్పిన ఇద్దరు అదే రోడ్డు మీద యాక్సిడెంట్ అయినసరికి ఆయన నిజంగా ఆయన చాలా సున్నితమైన మనసు అండి. ఆయనకు డైరెక్ట్గా సంబంధం ఉన్నా లేకపోయినా తిరుపతికి పోయి ఎందుకు చెప్పొచ్చారు, నేను దేశ ప్రజల్ని హిందువులందరినీ కూడా క్షమాపణ అడుగుతున్నాను జరిగిన దానికి. ఎక్కడ ఏం తప్పు జరిగినా స్పందించి, ఎక్కడ ఏమి ఒక ఇది జరిగినా స్పందించి పరిగెత్తుకుంటూ పోయి ఎట్లా ఆదుకోవాలా అనుకునే మెంటాలిటీ. కాబట్టి ఆ రోడ్లో ఎలా జరిగింది, ఆ రోడ్ని మనం ఎలా బాగుపరచాలా ఎంత తొందరగా, ఇట్ ఈస్ ఎ సైన్. మీరు ఎట్లా అంటే కొన్ని సైన్స్ ఉంటాయి, కొన్ని మనం చేసే చర్యల వల్ల దానివల్ల కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆయన ఆ రోడ్డు మీద వచ్చాడంటే ఈ రోడ్డు వాడాలంటే దీని ముందర త్వరతగతిన మీరు కంప్లీట్ చేయండి అనే ఒక మెసేజ్ తీసుకోవడం. బాధితులను వాళ్ళని కూడా కలిసినట్టున్నారు, ఇక్కడ తీసుకొచ్చారు, పరామర్శించినట్టున్నారు కదా, వాళ్ళ మొత్తం ఖచ్చితంగా అంటే బాధితుల్ని పరామర్శించే ఒక స్థలం ఉంటుంది. ఆయన పబ్లిక్ మీటింగ్లోనా లేకపోతే ప్రైవేట్గా పిలిపించుకు మాట్లాడుకుంటారా నేను చూడలేదు క్లియర్గా. బట్ ఆయన యొక్క మెంటాలిటీకి 100% కలుస్తారు. స్టార్టింగ్లోనే కలిసిస్తారండి. ఆయన మొదట్లోనే బాధిత కుటుంబాలని కలిసి తర్వాత మీటింగ్ అయింది. అదే కలిశారండి. ఎంపీ గారు తీసుకొచ్చారు. ఎంపీ గారు కూడా పోయి చెక్ చేయడం జరిగింది, వీరిని కూడా కుటుంబాన్ని కలవడం జరిగింది. అంటే మనకి ఈ యొక్క టిట్కో గృహాలకు సంబంధించింది ఎప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా బాధితులకి అందే అవకాశం ఉంది? అంటే మీకు సంబంధించిన శాఖకు సంబంధించింది టిట్కో గృహాలు చాలా క్లిష్టమైన సమస్య అండి. అయితే ఈ సమస్యను మేము అన్ని దగ్గరలో అన్ని టిట్కో సముదాయాలు తిరుగుతూ గవర్నమెంట్కి మనం ఇది చేస్తున్నాము. ముందర ఈ బ్యాంకు రుణాలు అనేది చాలా ఒక ప్రెస్సింగ్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఎవరి పేరు మీద బ్యాంకు రుణాలు తీసుకున్నారో, ఎవరికైతే ఇల్లు ఇయ్యలేదో వాళ్ళ రుణాలు కట్టే పరిస్థితి వచ్చింది. దాన్ని మనం బాధ్యత తీసుకొని, చేసిన తప్పు కిందటి ప్రభుత్వం అయినా బాధ్యత ప్రజలు సఫర్ కావద్దని చెప్పి మనం బాధ్యత తీసుకొని 145 కోట్ల రూపాయలు డిసెంబర్ 30 దాకా కట్టడం జరిగింది. రెండోది 1,02,000 ఇళ్ళు కంప్లీట్ చేసి జూన్ 12, 2025కి కంప్లీట్ చేసి ఆ ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పర్యటన అయితే ఈరోజు ప్రధానంగా ముగిసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిఠాపురం తన సొంత నియోజకవర్గంలోనే ఏదైతే అనుకున్న విధంగానే ఈ యొక్క పంచాయతీలకు సంబంధించిన పల్లె పండుగ వారోత్సవాల భాగంగా ఇక్కడ ఈ యొక్క పంచాయతీ ఉత్సవాలు నిర్వహించిన పరిస్థితి. అందులో 12,500 ఏదైతే గోకులను కూడా ప్రారంభించడమే కాకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే త్వరలోనే పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ పిఠాపురంలో 52 గ్రామాలు ఎన్నైతే గ్రామాలను ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి సమస్యలు తెలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా మొత్తం త్వరలోనే ఈ యొక్క ప్రక్రియ అయితే చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇంకా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అతను స్వయంగా ఏదైతే కూటమి ప్రభుత్వం 15 కాలాల పాటు అంతా కూడా కలిసి ఉండాలనేది కూడా ఈ యొక్క ఆసక్తికర కామెంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పోలీసు వ్యవస్థ అయితే పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఏదైతే పిఠాపురంలో ఈవ్ టీజింగ్ కావచ్చు, అలాగే దొంగతనాలు కావచ్చు, ప్రధానంగా ఈ యొక్క గంజాయి కావచ్చు, వీటిపై కూడా ముఖ్యంగా దృష్టి పెట్టాలంటూ, అలాగే లా అండ్ ఆర్డర్పై కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పిఠాపురంలోనే అభివృద్ధిపైనే ఇంట గెలిచి రచ్చ గెలిచే విధంగానే ఇక్కడ అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా చేస్తానంటూ పవన్ కళ్యాణ్ కూడా ఆసక్తికర కామెంట్ చేయడంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇక్కడ పిఠాపురంలో ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు అయితే మొత్తం రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా ఒక అభివృద్ధి చేసే విధంగా నాకు ఎంతో కృషి చేశారని వాళ్ళకి రుణం
తీర్చుకోవాలన్నట్టు మరొక కామెంట్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఈ యొక్క గోకులాలను ప్రారంభించడమే కాకుండా పిఠాపురం నియోజకవర్గం కావచ్చు, ఇక్కడ తిరుమల జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఇక్కడ పండగను అయితే ఈ యొక్క నామమాత్రంగానే పండగను జరుపుకున్నట్టుగా జరుగుతుంది. ఎందుకంటే మనం తగ్గించి జరుపుకుందాం, అక్కడ జరిగినటువంటి దురదృష్ట అపశృతి ఘటన ఏదైతే ఉందో వాళ్ళు చనిపోయిన నేపథ్యంలోనే ఇక్కడ పిఠాపురంలో జరగవలసిన సంక్రాంతి సంబరాలు మామూలుగా చిన్న స్థాయిలోనే మామూలుగానే జరుపుకుని ఆర్భాటంగా లేకుండా మామూలుగానే జరిపి హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క గోకులాలు రైతులకు సంబంధించినటువంటి ఉపాధి హామీ ద్వారా ఈ యొక్క షెడ్యూల్ నిర్మాణ పనులు అయితే ప్రారంభించిన నేపథ్యంలో పిఠాపురంలో అభివృద్ధి కోసం మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద అయితే పిఠాపురం నియోజకవర్గంలో పండగ ముందే ఈ యొక్క పండగ వచ్చినంత ఆ సందడి వాతావరణం అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో పర్యటన అయితే కొనసాగిందని చెప్పాలి. అలాగే ముఖ్యంగా ఏడీబీ రోడ్డు ద్వారా వచ్చి ప్రధానంగా ఏడీబీ రోడ్డు ద్వారా ఏదైతే యువకులు గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి మృత్యువాత పడినటువంటి యువకులు ఉన్నారో వాళ్ళైతే చరణ్ అలా మణికంఠ సంబంధించినటువంటి వాళ్ళ నేపథ్యంలో రోడ్డును కూడా పరిశీలించి పర్యటన వ్యాప్తంగా పిఠాపురంలో సభకు కూడా హాజరైనటువంటి పరిస్థితి. సభ జరిగే ముందు బాధితులను కూడా ఇక్కడ భారీగా క్రౌడ్ ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా కలిసి వాళ్ళని కూడా కుటుంబ సభ్యులను కూడా కలిసినటువంటి పరిస్థితి ఉందని, అలాగే ముఖ్యంగా ఏదైతే మొత్తం అందరూ కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది, ఏదైనా పిఠాపురం నియోజకవర్గం మోటార్ నియోజకవర్గ తీర్చిదిద్దాని ప్రధాన సంకల్పంగా అని చెప్పేసి ఏపీ ఉప ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం అయితే తన సందేశాన్ని వినిపించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.